సభా సరస్వతికి నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ఈనాటి ఈ కార్యక్రమంలో ఎస్వి డిగ్రీ కళాశాల చైర్మన్, అనుభవకుడు, విద్యావంతుడు, మంచి అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి డాక్టర్ సి సోమశేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా చీఫ్ గెస్ట్గా ఇచ్చేసినటువంటి ఎస్కే యూనివర్సిటీ రెక్టర్, బిలవడ్ రెక్టర్ ప్రొఫెసర్ జి వెంకటనాయుడు సార్ గారికి, యువకుడు, ఉత్సాహవంతుడు, ఎస్వి డిగ్రీ కళాశాల వైస్ చైర్మన్ శ్రీ సి చక్రాధర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న ఎస్వి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ ప్రసాద్ గారికి, ఎస్వి డిగ్రీ కళాశాల టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఇన్వైటీస్, ప్రెస్ అండ్ మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, ఎ వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. ముందుగా ఒక కళాశాలను స్థాపించి 25 సంవత్సరాలు విజయవంతంగా ఎన్నో విజయాలను పొంది క్రమశిక్షణతో పూర్తి చేసుకోవడం అన్నది మనస్ఫూర్తిగా అభినందించదగ్గ విషయం. సో కళాశాల వారు యాజమాన్యాన్ని అభినందిస్తూ ఈరోజు ఇంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేస్తున్నందుకు కూడా వారిని, ఆ కళాశాల సిబ్బందిని, ఈ విద్యార్థి లోకాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇందులో నన్ను పార్టిసిపేట్ చేసినందుకు నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. విద్యార్థులారా, మీకు తెలిసే ఉంటుంది, ప్రతి యూనివర్సిటీలో కూడా ప్రతి సంవత్సరము కాన్వొకేషన్ డే అని ఒకటి జరుపుతారు. ఈ మధ్య కాలేజీల్లో కూడా గ్రాడ్యుయేషన్ డే పేరుతోనూ, మరి స్కూల్స్లో కూడా జరిపేటటువంటి కల్చర్ రీసెంట్గా వచ్చింది. కాన్వొకేషన్ డే అంటే విద్యార్థులు వాళ్ళ కోర్సును పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళకు సర్టిఫికేట్స్ ఇచ్చి, వాళ్ళకు ఏదైనా ఒక ఉపదేశాన్ని ఇచ్చి పంపేటటువంటి స్నాతకోత్సవమే వేడుకనే అది కాన్వొకేషన్ డే. ఇది మనకు ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి కాన్వొకేషన్ డే కానీ, కాన్వొకేషన్ అడ్రస్ కానీ, ఒక సందేశం కానీ మనకు తైత్రేయ ఉపనిషత్తులో ఉంది. అది మీకు అందరికీ తెలుసు, కానీ అది ఫస్ట్ కాన్వొకేషన్ అడ్రస్ అన్న విషయం తెలియకపోవచ్చు. అదే మాతృదేవోభవ, తర్వాత కూడా మీరు చెప్తారనుకుంటా, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. సో ఆనాటి కాలంలో అంత రెసిడెన్షియలే, నో డే స్కాలర్, నో సెమీ రెసిడెన్షియల్. గురుకులాల్లో మహారాజులు కూడా వాళ్ళ పిల్లల్ని గురుకులాల్లో వదిలిపెట్టి గురువుల దగ్గర విద్యాభ్యాసం కోసం పంపేవారు. సో ఆ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత విద్యార్థులకు గురువు ఇచ్చే సందేశం, ఈ మొట్టమొదటి సందేశం ఇదే: మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. నాయన, నాకు అన్ని శాస్త్రాలు వచ్చినాయని చెప్పి సమాజంలో పోయి నువ్వు గర్వంగా ఫీల్ కావద్దు. తల్లిని, తండ్రిని, గురువుని, మీ ఇంటికి వచ్చిన అతిథుల్ని దైవంతో సమానంగా భావించు అని చెప్పినటువంటి సంస్కృతి మన భారతదేశ సంస్కృతి. సో అదేవిధంగా గురువుకు సంబంధించి గురువు యొక్క ప్రాముఖ్యతకు ఇంకొక శ్లోకం కూడా ఉంది: గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. అంటే సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సమానంగా గురువును భావించి పూజించు అని ఇచ్చేటటువంటి సందేశం అది. కాబట్టి మన సంస్కృతిలో గురువులకు అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఉంది. సో నేను మిమ్మల్ని కోరేది ఏమంటే, మీరు కూడా మీ గురువులకు ఆ విధంగా దైవంతో సమానంగా భావించి వారిచ్చే సూచనలను, సలహాలను తీసుకొని వాటిని పాటించి మీ చదువులోనే కాదు, నిజ జీవితంలో కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా మనకు అబ్దుల్ కలాం గారు వాళ్ళకు అత్యంత ఇష్టమైనటువంటి వ్యాపకం విద్యార్థులతో ఇంటరాక్ట్ కావడం. మామూలుగా అందరికీ ఒకటే చెప్తూ ఉంటారు, కళలు కనండి, ఆ కళలను సాకారం చేసుకునే దానికి కృషి చేయండి. అదేవిధంగా మీరు కూడా ఉన్నతమైనటువంటి లక్ష్యాలను మీ జీవితంలో నిర్దేశించుకోండి. వాటిని చేరుకోవడానికి, సఫలీకృతం కావడానికి నిరంతరము కృషి చేయాలి. ఆ కృషిలో
మీరు ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ కావచ్చు, కానీ మీరు వాటినన్నింటినీ కూడా లెక్కలో తీసుకోకుండా మీరు పాజిటివ్ దృక్పథంతోనే మీరు మీ జీవితంలో సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గురువులను పెద్దలను గౌరవిస్తూ మీరు మీ జీవితంలో ఉన్నతమైనటువంటి లక్ష్యాలను పెట్టుకొని వాటిని సాకారం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొక్కసారి కళాశాల యాజమాన్యాన్ని 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకుంటున్న సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరితో సెలవు తీసుకుంటున్నాను.